హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో కథ చెప్పబోతున్నాను. ఎలా ఉందో వినండి. కథ పేరు చిన్నారి దోమ కథ. అనగనగా ఒక అడవిలో ఒక చిన్నారి దోమ ఉండేది. దాని పేరు బుజ్జి. బుజ్జికి ఎప్పుడూ సరదాగా ఉండాలని, అందరితో ఆడుకోవాలని ఆశగా ఉండేది. కానీ అది దోమ కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళినా జుయ్ జుయ్ అని శబ్దం చేస్తూ వాళ్ళని కొట్టడానికి ప్రయత్నించేది. అందుకే బుజ్జితో ఆడుకోవడానికి ఎవరూ ఇష్టపడేవారు కాదు. దూరంగా ఉండు బుజ్జి, మమ్మల్ని కుట్టకు అని అందరూ అరిచేవారు. బుజ్జికి చాలా బాధ అనిపించేది. ఎప్పుడూ ఇలా ఒంటరిగానే ఉండాలా అని బాధపడింది. ఒకరోజు బుజ్జికి చాలా ఆకలేసింది. ఎక్కడా ఆహారం దొరకడం లేదు. అప్పుడు దానికి ఒక పెద్ద అందమైన పువ్వు కనిపించింది. ఆ పువ్వులో మకరందం ఉంది. వావ్, ఎంత బాగుందో అనుకుంటూ బుజ్జి పువ్వు దగ్గరికి వెళ్ళింది. చిన్నారి దోమ మెల్లగా మకరందాన్ని తాగింది. అప్పటిదాకా ఎప్పుడు మనుషులను, జంతువులను కొట్టిందే కానీ ఇలాంటి రుచికరమైన మకరందాన్ని తాగలేదు. బుజ్జికి ఆ మకరందం బాగా నచ్చింది. అప్పుడు బుజ్జి అందరినీ కొట్టడం మానేసి ఇలా పువ్వులలోని తేనె తాగుతూ ఉంటే అందరూ నన్ను ఇష్టపడతారు కదా అనుకుంది. రోజు పువ్వులలోని మకరందాన్ని తాగి సంతోషంగా జీవించింది. ఇతర జంతువులు కూడా బుజ్జి మారిపోయింది అని తెలుసుకొని దానితో ఆడుకోవడం మొదలుపెట్టాయి. నీతి ఏమనగా, మనం మంచి పనులు చేస్తే అందరూ మనల్ని ఇష్టపడతారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో స్టోరీతో కలుసుకుందాం. బాయ్ బాయ్.